అయ్యో అన్నయ్య, ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నావు. కూర్చో, నేను వెళ్ళి కెమెరా తీసుకొస్తాను. సురేష్, నేనిలా చెయ్యలేను. ఏం చేయనంటున్నావు ప్రజ్ఞ? నువ్వు వేరొకరిని ప్రేమిస్తున్నావని తెలిసి కూడా, ఆ వేరొకరు ఎవరో తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను సురేష్. ఏమైంది ప్రజ్ఞ? బానే ఉన్నావా? ఉన్నట్టుండి ఇలా ఎందుకంటున్నావు? జరగబోయేది, మనం ఏదైతే చెయ్యబోతున్నామో సురేష్, అది మంచిది కాదు. సరైంది కాదు అంటే నీ ఉద్దేశం? తెలియక ఏదైనా చేస్తే దాన్ని తప్పంటారు. ఏదైతే కావాలని చేస్తామో అది సరేలా అవుతుంది. ఆ తప్పుకి క్షమాపణ కూడా ఉండదు. ప్రజ్ఞ, ఏంటే తప్పు? క్షమాపణలేంటి? నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? నేను నువ్వు బుల్బుల్ మాట్లాడుకున్న మాటలు విన్నాను. ఇక ఇది నా వల్ల కాదు. ఈ పెళ్లికి నాకెలాంటి హక్కు లేదు. ఈ బంధాన్ని నేను నిలబెట్టుకోలేను సురేష్. అసలు నువ్వు అంటున్నది ఏంటి ప్రజ్ఞ? సురేష్, నీకు అర్థం కావడం లేదా? ఒకవేళ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యుంటే, నా పెళ్లి ఎవరో అపరిచితుడితో అయ్యుంటే, బహుశా అప్పుడు నేను నిలబెట్టుకునేదాన్నేమో. అప్పుడు నాకేం తెలీదు కాబట్టి. కానీ ఇప్పుడు అంతా తెలిసి కూడా నేను ఎలా నిన్ను పెళ్లి చేసుకోగలను? నువ్వు వేరొకరిని ఇష్టపడుతున్నావని తెలిసింది కదా నాకు. ఈ పెళ్లి నువ్వు రాజీపడి చేసుకుంటున్నావని నాకు తెలిసిపోయింది. నువ్వు ఈ పెళ్లిని నా మీద జాలిపడి చేసుకుంటున్నావని తెలిసిపోయింది సురేష్. నేను నా జీవితంలో ఎవరి దయాదాక్షిణ్యాలు కోరుకోలేదు. అలాంటిది ఇప్పుడు నీ ప్రేమను ఎలా అంగీకరించగలను? నువ్వెప్పుడూ నిజం కోసమే నిలబడే మనిషివి. ఇలాంటి అబద్ధపు బంధాన్ని నువ్వెలా నిలబెట్టుకుంటావు? నీ కళ్ళల్లో నా మీద జాలి కనిపిస్తే అది నేను సహించలేను. బహుశా మన సంబంధం ఒకరినొకరం కిటికీల్లో నుంచి చూసుకోవడం వరకే ఉందేమో సురేష్. ఒకరి కళ్ళల్లో ఒకరం మనం మన భవిష్యత్తుని చూసుకోలేము. అసలు అది మన తలరాతలోనే లేదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఏమన్నావు నువ్వు? అమ్మా, అది ఈ పెళ్లి జరగకూడదమ్మా. అమ్మా, ఈ పెళ్లి జరగకూడదు. నువ్వింకెవరినో ప్రేమిస్తున్నావా? ఎందుకు 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 చేసావు ఈ పని? ప్రజ్ఞ విషయంలోనే ఎందుకు చేసావు? అనకమ్మా, ఇందులో తను తప్పేవి లేదు. అవును,
ప్రజ్ఞ ఇందులో తన తప్పే లేదు. అసలు తప్పంతా నాదే నాదే. నిన్ను ఇంట్లో ఒక్కడివి అనుకున్నాను. మీ నాన్న చనిపోయాక నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అలాంటి స్థితిలో ఈ అబ్బాయి మన ఇంట్లోకి వచ్చాడు. ఆయన వాళ్ళలాగా మనందరినీ చూసుకుంటుంటే నేను కూడా నేను ఆయన వాడే అనుకున్నాను.